పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో వర్గ పోరు కూల్చివేతల వరకు వచ్చింది. అధికార టీడీపీ నేత ఆస్తులకే నియోజకవర్గంలో రక్షణ లేకుండా పోయింది. సొంత పార్టీ వారైనా ప్రశ్నిస్తే కూల్చివేతలతో బదులిస్తానని ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ తేల్చేశారు. రఘురామకృష్ణంరాజు నుంచి ఉండిని కాపాడండి ముఖ్యమంత్రిని కోరినందుకు తన పార్టీ నేత ఇల్లు ఆఫీస్నే నేలమట్టం చేయించారు. తనతో పెట్టుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుందని పార్టీలోని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు చేస్తూ ఇదేంటని ప్రశ్నించిన సొంత పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని రఘురామకృష్ణంరాజుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు టీడీపీకి రఘురామకృష్ణంరాజుకు సంబంధం ఏంటని నిలదీసే స్థాయికి ఎమ్మెల్యే అరాచకాలు చేరాయి. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అందరి వద్ద భారీగా డబ్బులు దండుకుంటున్న ఎమ్మెల్యే దోపిడీకి తెరతీశారని రఘురామకృష్ణంరాజు ఉండి ఎమ్మెల్యే అయ్యాక కోడి పందాలు, జూదం విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఆక్వా రైతులను భయభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారని 2 రోజుల క్రితం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాత్తూరి వెంకటేశ్వరరావు అలియాస్ బుడ్డియ్యరాజు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసే అరాచకాలను త్వరలోనే ముఖ్యమంత్రి లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఆ తరువాతి నుంచి రఘురామకృష్ణంరాజు కక్ష సాధింపులు మరింత పెరిగిపోయాయి. ఉండి మండలం వెలిపర్రు గ్రామంలో నా ఇల్లు, పార్టీ ఆఫీసును కూల్చేయడానికి రఘురామకృష్ణంరాజు అధికారులను పంపించారని బుడ్డియ్యరాజు మరో వీడియో రిలీజ్ చేశారు. ఆయన భయపడినట్టుగానే శనివారం ఉదయం రఘురామ ఆదేశాలతో వెంకటేశ్వరరాజు ఇల్లు, పార్టీ ఆఫీసును ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. వెంకటేశ్వరరాజు ఇంటికి పోలీసులు వచ్చి హింసించారని, అసలే అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకున్న ఆయన్ను ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ దుర్మార్గుడు రఘురామకృష్ణరాజు గారు, నేను ఒకటే కోరాను చంద్రబాబు నాయుడు గారిని, ఈడు ఉండి నియోజకవర్గాన్ని ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, అభిమానుల్ని, ప్రజల్ని చిత్రహింసలు పెట్టేస్తున్నాడు. అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, 10 మంది రౌడీలు వేసుకుని ఆడు ఇష్టమైనట్టు నియోజకవర్గాన్ని అనేక అరాచకాలు, రైతుల్ని ముఖ్యంగాని రైతుల దగ్గర ఒక్కో ఎకరానికి డీపారం అంటే 2 లక్షలు తీసేసుకుంటున్నాడు. అసలు నిలువు దోపిడీ చేసేస్తున్నాడు. ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణంరాజు అవినీతి, అరాచకాలను ప్రశ్నించిన సొంత పార్టీ నేత ఇంటినే కూల్చివేయించారు. అది ముఖ్యమంత్రికి లేఖ రాసిన తరువాత. మరి టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.